చిగుళ్ళు వాచిపోవడము, పళ్ళు తోముకుంటుంటే బ్లడ్ రావడము, ఏదైనా కొరికినప్పుడు బ్లడ్ రావడము, కొంతమంది నవ్వడానికి కూడా ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ టీత్ గమ్ లైన్ దగ్గర బ్లడ్ స్టెయిన్స్ కనపడుతుంటాయి. సో నవ్వేటప్పుడు కూడా ఇబ్బంది పడడం. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో నిద్ర లేసేటప్పటికి పిల్లో కవర్స్ పైన కూడా బ్లీడింగ్ కనిపించడం లాంటివి కనపడతాయి. సో అదేంటంటే చిగుర్లంతా ఇన్ఫెక్ట్ అయిపోయి మీకు బ్లడ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో పెయిన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ పెయిన్ఫుల్గా అవుతుంది తప్ప లోకల్గా ఫిజికల్ పెయిన్ అనేది వాళ్ళకు ఉండకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ కాదనుకుంటారు. లేదండి, అది పెరిడాంటైటిస్ అనే ప్రాపర్ జబ్బు. ఇవాళ రూపాయి అవేర్నెస్ కోసం మేమంతా చెప్తున్నాము. మీరు రెగ్యులర్గా చెకప్ కోసం డాక్టర్ చెప్తున్నారు, టీవీలో యాడ్లు కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఈ పేస్ట్ వాడండి, చిగుర్లు గట్టి పడతాయి, చిగుర్లు బ్లడ్ ఆగిపోతుంది, అది ఆగిపోతుంది అని చెప్పి పోతుంది. సెన్సిటివిటీ తగ్గచ్చేమో కానీ చిగుర్లలో బ్లడ్ మటుకు పేస్ట్ వల్ల తగ్గదండి. అది డెఫినెట్గా అది ప్రాపర్ జబ్బు వల్లే తగ్గుతుంది. జబ్బుని చిగుళ్ళని క్లీన్ చేయించుకోవడం ద్వారా, అదే ప్రాపర్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవడం ద్వారా అన్నా కూడా చిగుళ్ళు జబ్బులు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అశ్రద్ధ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు లూజ్ అయిపోయి చిన్న వయసులోనే పడిపోవడం, నోట్లోంచి విపరీతమైన దుర్వాసన రావడం, చిగుళ్ళలో ఉండే జబ్బులు నోటి వరకే కాకుండా మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీకు తెలియకుండా మీ ఆహారం ద్వారా, మీ ఉమ్మి ద్వారా మీరు కడుపులోకి కూడా తీసుకుంటుంటారు. అది ఇంకా డేంజరస్. అది చిగుళ్ళలో ఉండే జబ్బులు గుండె వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని అశ్రద్ధ చేయదు. ట్రీట్మెంట్ సింపుల్ అండి. ఒక రోజు 1 గంట అంతే. మంది కాదు అనుకుంటే శుభ్రంగా క్లీన్ చేసేస్తాము. బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. మీరు ఫ్రెష్గా ఉండొచ్చు, ఫ్రెష్గా అన్నం తినచ్చు. పైపెచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీ పళ్ళు మీకు లైఫ్ టైం మీతోనే ఉంటాయి. ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు.